మన దేశంలో ఈ మధ్యన జనాభా లెక్కలు వచ్చిన తర్వాత అంటే ఇంక పూర్తిగా అఫీషియల్ ఫిగర్ రాలేదు. ఈ లోపుగా వచ్చినటువంటి ప్రచారం ఏంటంటే, ఈ దేశంలో ముస్లిం సామాజిక వర్గపు జనాభా 40% పెరిగితే గత 10 ఏళ్లలో హిందువుల జనాభా 8% మాత్రమే పెరుగుతోంది అన్నటువంటి లెక్కలు చెప్పుకొనొచ్చారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎస్పెషల్లీ బ్రిటన్‌లో ఈ పరిస్థితి భారీగా పెరుగుతోంది. ముస్లిం జనాభా సంఖ్య పెరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల సంఖ్య పడిపోతుంది అన్నటువంటి లెక్క తెలింది. మాంచెస్టర్కి సంబంధించిన ఒక ఎవిడెన్స్ని చూపిస్తున్నారు. 2001లో వైట్ బ్రిటిషర్స్ 74% ఉన్నారట 2001లో. 2021 లెక్కల ప్రకారం 48% మంది మాత్రమే ఉన్నారట వైట్ బ్రిటిష్. అంటే 20 సంవత్సరాల్లో 74 నుంచి 48% పడిపోయింది. మరి అదే ఇంకొక 10 ఏళ్ల తర్వాత చూస్తే అంటే ఇప్పటికే వైట్ బ్రిటిషర్స్ సెకండ్ ప్లేస్కి వచ్చేసారు. 50% వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారన్నమాట, 52%. దాన్ని బట్టి పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు అక్కడ చర్చ ప్రారంభమైంది. ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళ దేశాన్ని ఇచ్చేస్తున్నామా అన్నటువంటి, ప్రపంచ దేశాలను ఆక్రమించుకున్నటువంటి దేశాన్ని ఇప్పుడు వేరే వాళ్ళు ఆక్రమించుకుంటున్నారా, ఇతర దేశాల నుంచి అక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు అన్నది మెయిన్ పాయింట్ అయింది.